ఆమె పేరు ఆరోగ్యం. పేరులో ఉన్న ఆరోగ్యాన్ని 10 మందికి పంచాలన్న మంచి ఆలోచన ఆమెది. తల్లిదండ్రులకే భారమైన బధిరులు, మానసిక వికలాంగుల పిల్లల్ని చేరదీసి ఉచితంగా విద్యాబుద్ధులు నేర్పుతోంది. మదర్ థెరిసా స్ఫూర్తితో 16 ఏళ్లుగా అనాథ పిల్లలకు సేవలందిస్తోంది. ఆరోగ్యం నీడలో విద్యాబుద్ధులు నేర్చుకున్న కొందరు పిల్లలు ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగాల్లోనూ స్థిరపడ్డారు. ఊపిరున్నంత వరకు చిన్నారుల సేవలో తరిస్తానంటోంది ఆరోగ్యం. ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం దొడ్డవరంకు చెందిన పూనూరి ఆరోగ్యం ఓ పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్న కాలంలో వివిధ గ్రామాల్లో పర్యటించింది. ఆ సమయంలో ఎన్నో గ్రామాల్లో బధిరుల పిల్లలు, మానసిక వికలాంగుల పిల్లలను కళ్లారా చూసింది. కన్న తల్లిదండ్రులే వారిని సరిగా పట్టించుకోకపోవడం ఆమెను కలచివేసింది. అలాంటి వారికి సేవ చేయాలన్న ఆశయంతో అద్దంకి మండలం కాకానిపాలెంలో చైతన్య బధిరుల ఆశ్రమ పాఠశాల ఆరంభించింది. ఆమె నిర్ణయానికి కుటుంబం మొత్తం అండగా నిలిచింది. 2000 సంవత్సరంలో ప్రారంభమైన ఈ పాఠశాల తొలుత అద్దె భవనంలో కొనసాగినంత కాలం ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంది. అనంతరం దాతల సహకారంతో పరిస్థితుల్లో కొంత మార్పు వచ్చింది. కేవలం వారి సంరక్షణే కాకుండా విద్యాబుద్ధులు నేర్పడం, వారి కాళ్లపై వారు నిలబడేలా వృత్తి విద్యా కోర్సుల్లో ఇక్కడ శిక్షణ ఇస్తున్నారు. తనకు ఆరోగ్యం సహకరించినంత కాలం చిన్నారుల సేవల్లో తరిస్తామంటోంది ఆరోగ్యం. 16 సంవత్సరాలైంది ఇది పెట్టి. ఈ స్కూలు చాలా ఆటుపోట్లతోటి నడుస్తుంది, కష్టాల్లో. కానీ పిల్లలకు కూడా ఒకప్పుడు జరగనప్పుడు చెంగుబట్టి అడకొచ్చిన రోజులు కూడా ఉన్నాయి ఇక్కడ పెట్టడానికి. ఆటుపోట్లు ఉన్నప్పుడు కూడా మాకు దాతలు బాగా సహాయం చేశారు. ప్రభుత్వ వారు మనకు కొంత ఇస్తే దానికి తోడుగా మేము డొనేషన్ చేయమని కూడా ఉంది, కానీ మేము చేయలేదు. దేవుడే పంపిస్తున్నాడు ఇక్కడికి. ఈ పిల్లల సేవే నాకు కావాలని, నేను నా మరణం అయ్యేదో వరదాకా కూడా మరి పిల్లల సేవ చేయాలని నాకు చాలా ఆశగా ఉంది. ఒకప్పుడు అద్దె భవనంలో కొనసాగిన పాఠశాల నేడు విశాలమైన సొంత భవనంలో విభిన్న ప్రతిభావంతులకు ఆసరాగా నిలుస్తోంది. బాలబాలికలకు వేర్వేరుగా వసతి గృహాలు, 1 నుంచి 10వ తరగతి వరకు ఉచిత విద్య, వసతి అందిస్తున్నారు. సాధారణ పద్ధతిలోనే కాకుండా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో దివ్యాంగులకు పాఠ్యాంశాలు బోధిస్తున్నారు. ఇందులో భాగంగా డిజిటల్ తరగతులు నిర్వహిస్తున్నారు. ప్రత్యేక విద్యతో పాటు స్పీచ్ థెరపీ, గ్రూప్ హియరింగ్ వంటి ఎయిడ్ పరికరాలతో మాటలు రాని వారికి శిక్షణ ఇస్తూ ప్రత్యేక బోధనతో ముందుకు సాగుతున్నారు. ఆరోగ్యం కుటుంబం అందిస్తున్న సేవలను స్థానికులు మెచ్చుకుంటున్నారు. కోల్పోయిన పిల్లలకి ఖచ్చితంగా విజువలైజేషన్. మనకైతే మాటలు వినపడతాయి కాబట్టి ఒక పదం చెప్పగానే మైండ్లో ఫ్లాష్ అయింది, ఫలానా పదానికి అర్థం ఫలానా వస్తువు అని చెప్పి మనకు అర్థం అయిపోయింది. కానీ వీళ్ళకి మాత్రం అట్లా కాదు. అయితే వీళ్ళకి ఏం చేయాలంటే వీళ్ళకి ఖచ్చితంగా ఇటువంటి డిజిటలైజేషన్కి సంబంధించిన పాఠాలు మాత్రం బోధిస్తే చాలా ఫలితాలు ఉన్నాయి. ఈ పాఠశాలలో చదువుతో పాటు వృత్తి విద్యా కోర్సుల్లో కూడా శిక్షణ ఇస్తా. పిల్లలు కేవలం చదువుతో కాదు, బయటకు వచ్చాక వాళ్ళు ఏదైనా వృత్తిలో స్థిరపడాలని ముఖ్య ఉద్దేశంతో పాటు చదువుతో పాటు వృత్తి విద్యా కోర్సులు కూడా నేర్పిస్తూ ఉన్నాం. ఈ 10th అయిపోయిన పిల్లలు బయటకు వెళ్ళి చదివితే కొనసాగుతున్నారు, లేకపోతే ఆగిపోతున్నారు. అలాగే కాకుండా ఈ పిల్లలకి ఒక జీవనోపాధి కల్పించాలనే ఉద్దేశంతో ఐటీఐ స్థాయిలో ఈ బదిలీ పిల్లలకు ఉద్యోగ అవకాశాల కోసం ఐటీఐ కాలేజీ ఒకటి ప్లాన్ చేస్తున్నాము. త్వరలో ఐటీఐ కాలేజీ కూడా ప్రారంభిస్తాం. ఈ స్కూలు 16 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. ఈ స్కూల్ అప్పుడప్పుడు వచ్చి వెళ్తూ ఉంటాను. చాలా బాగుంటుంది, బాగా చేస్తారు. ప్రజాసేవ ఎక్కువ చేసిద్ది పిల్లల్ని బాగా అనుకూలంగా చూసుకుంటూ ఉంటుంది. మేము కూడా వచ్చి అప్పుడప్పుడు చూసుకుంటూ పోతుంటాం ఈ పిల్లల కోసం. చైతన్య బధిరుల ఆశ్రమ పాఠశాల నిర్వహణలో ఆరోగ్యం కుటుంబం మొత్తం సేవతో తరిస్తోంది. కుమారుడు, కోడలు ప్రత్యేక బీఎడ్ పూర్తి చేసి ఈ పాఠశాలలోనే ఉపాధ్యాయులుగా కొనసాగుతున్నారు. కుమార్తె, అల్లుడు కూడా ఇక్కడే వంటశాల నిర్వహిస్తూ విభిన్న ప్రతిభావంతుల సేవలో పాలు పంచుకుంటున్నారు. గట్టి మాటలు కట్టిపెట్టి గట్టి మేలు తలపెట్టోయ్ అనే గురిజాడ సూక్తులను వంట పట్టించుకున్నారు పూనూరి ఆరోగ్యమ్మ. తల్లిదండ్రులు కూడా భారమైన వికలాంగులను చేరదీసి వాళ్ళని ఆదరిస్తున్నారు. ఇలాగా 16 సంవత్సరాల పాటు వాళ్ళని తీర్చిదిద్దుతూ వారు అభివృద్ధికి పాటుపడుతున్నారు. అద్దంకి నుంచి కెమెరా శ్రీనివాస్తో ఓబ్లేషు, ఈటీవీ న్యూస్.